నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జన సైనికులు అంటే కేవలము చప్పట్లు, ఈలలు, కేరింతలు, ఆయన అటెండ్ అయ్యేటువంటి సభల్లో గోల చేయడము, అదేవిధంగా ఈ సైలెన్సర్లు తీసేసి బైకులు నడపడమే కాకుండా వాళ్ళు పెద్ద హృదయంతో ఎన్నోసార్లు అది విపత్తులు సంభవించినప్పుడు, కరోనా కావచ్చు, వరదలు కావచ్చు, ఇలాంటివి వచ్చినప్పుడు మేమున్నామని చెప్పి ముందుండి వాళ్ళు స్ఫూర్తిదాయకంగా అంటే 10 రూపాయలు వాళ్ళ చేతిలో నుంచి ఖర్చు పెట్టే వాళ్ళే. కానీ ఇప్పుడు మనము రాజకీయ పార్టీల్లో జన సమీకరణ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తే జన సమీకరణ చేయాలి అంటే ఒక్కొక్కరికి 500, 1000 రూపాయలు ఇచ్చి పెట్రోల్ పోసి వాళ్ళు పెట్రోల్ వాళ్ళకి పెట్రోల్ తాగిపిచ్చి బిర్యానీ ఇస్తే కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా, మొన్న తెలంగాణలో కూడా చూసాము. తెలంగాణ కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి వెళ్తే ఏ విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు అని చెప్పి ప్రాంతాలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. జన సైనికుడు ఒకతను కృష్ణా జిల్లాకు చెందినటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడైనటువంటి చందు వీర వెంకట వసంతరాయలు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన జనసేన పార్టీకి సంబంధించి చాలా క్రియాశీలకంగా ఉండేవాడు. ఆయన కొన్ని నెలలకు ముందు రోడ్డు ప్రమాదానికి గురి అయి బ్రెయిన్ డెడ్ కారణంగా చనిపోయినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో అవయవ దానం ఏదైతే ఉందో అది చేసి 5 మంది ప్రాణాలను కాపాడారు. జన సైనికులకు సైలెన్సర్ ఇప్పి బండి తోలడము తెలుసు, ఆపదలో ఆదుకోవడము తెలుసు, ప్రాణాలు కాపాడడము తెలుసు, ప్రాణదానం చేయడం కూడా తెలుసు అని మరొకసారి నిరూపించారు. దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఉంది. చందు వీర వెంకట వసంతరాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని నిన్న పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడం జరిగింది. పరామర్శించి ఆయన క్రియాశీలక సభ్యుడు కాబట్టి మరణించడం వలన పార్టీకి నుంచి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే క్రియాశీలకంగా పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ కడుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికీ దాదాపుగా కోట్ల రూపాయలు ఎవరెవరైతే చనిపోయారో చనిపోయినటువంటి ప్రాణాలను మనం ఎలాగో తీసుకురాలేమో అట్లీస్ట్ ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళ కుటుంబానికి కొంచెం అండదండలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. ఇదేదో ఉప ముఖ్యమంత్రి అయ్యాకో మంత్రి అయ్యాకో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం కాదు. ఆయన 2 చోట్ల ఓడిపోయి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే క్రియాశీల సభ్యులు ఎవరైతే ఉన్నారో, జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా జరగరానిది జరిగినప్పుడు పార్టీకి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని చూసి ఇప్పుడు చాలా పార్టీలు కూడా ముందుకొచ్చి చేస్తున్నారు. మంచి విషయమే. కార్యకర్తలను వాడుకోవడమే కాకుండా కార్యకర్తలకు ఏదైనా జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగితే కూడా 25,000, 50,000, 1,00,000 రూపాయల వరకు వాళ్ళైతే డబ్బులైతే ధన సహాయం అయితే చేస్తూ ఉన్నారు ఇన్సూరెన్స్ ద్వారా. ఇక్కడ చూడండి, కొద్ది నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్కు గురైన కృష్ణా జిల్లా, ఇది కృష్ణా జిల్లాకు సంబంధించింది, బందర్ దగ్గర కృతివెన్ను మండలం చందాల గ్రామానికి చెందిన జన సైనికుడు శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు గారి మరణం అత్యంత బాధాకరం. కుటుంబ సభ్యుడిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ మానవత్వాన్ని చాటుతూ ఆయన అవయవాలు 2 కిడ్నీలు, కాలేయము, 2 కళ్ళు దానం చేయడం ద్వారా పలువురి ప్రాణాలకు కొత్త జీవితం అందించాలని ఆయన కుటుంబ సభ్యులు మహోన్నత నిర్ణయం తీసుకొని పునర్జన్మప్రదమైన మహత్తర త్యాగంతో పలువురి ప్రాణాలకు కొత్త ఆశను, కొత్త జీవితాన్ని, కొత్త జీవనాన్ని అందించి మరణానంతరం కూడా మనిషి ఎలా జీవించి ఉండగలడో సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు. జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు, సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక. మానవత్వాన్ని చాటుతూ వారి కుటుంబ సభ్యులు చేసిన ఈ మహత్కార్యం సభ్య సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఇతరుల ప్రాణాలను నిలిపి ఆయనను సజీవంగా నిలిపినందుకు శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు గారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి వాళ్లకు ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరిగింది. ఆ చనిపోయిన అతన్ని ఎలాగో తీసుకురాలేము కాబట్టి మీకు నేను ఒక అండగా ఉంటాను, మీ అన్నను నేనున్నాను, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను, పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పి ధైర్యాన్ని, అదేవిధంగా భరోసానైతే ఇచ్చి రావడం జరిగింది. ఆయన ఉప ముఖ్యమంత్రిగాను, అదేవిధంగా ఇప్పుడైతే సినిమాలు షూటింగ్ లేదనుకోండి, ఒకవైపు సినిమాలు చేసుకుంటూ ఉప ముఖ్యమంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా, ఒక పార్టీ అధ్యక్షుడుగా ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళి అక్కడ కలిసి వాళ్లకు నేనున్నానని భరోసా
భరోసా ఇవ్వడము నిజంగా జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. సో ఈ కార్యక్రమానికి ఆయన నిన్న మచిలీపట్నం అయితే వెళ్ళడం జరిగింది. ఆ మచిలీపట్నంకి వెళ్ళడంతో ప్రజలు అక్కడ కూడా బ్రహ్మరథం పట్టారు. సో ఇది ఒక న్యూస్. ఇంకొక న్యూస్ ఏంటంటే సర్వదా అప్రమత్తంగా ఉందాం. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేనపై ఎటువంటి దుష్ట శక్తుల దృష్టి సోకకుండా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులు అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఇది ఏంటంటే అసలు విషయం ఏంటంటే, ఇంత తెలుగు మన వల్ల కాదు కానీ మన భాషలో చెప్పాలి అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పార్టీ అన్నాక ఏ పార్టీ అన్నా కానివ్వండి, రకరకాల మనుషులు రకరకాల సమస్యలతో, రకరకాల మైండ్ సెట్లతో, రకరకాల జీవన విధానాలతో వాళ్ళైతే కనుక ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్సనల్ ఇష్యూస్ని తీసుకుని వచ్చి పార్టీకి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక నియోజకవర్గం నర్సీపట్నం అనుకుంటా, నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఇన్ఛార్జ్ ఏదో కీలక నాయకుడు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయనకు వేరొక మహిళలకు సంబంధించినటువంటి విషయాన్ని తీసుకొని వచ్చి పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా మనం శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ విషయంలోనూ వాళ్ళ పర్సనల్ విషయాలను కూడా పార్టీకి ఆపాదించే విధంగా చూశారు. మన తిరుపతికి సంబంధించినటువంటి ఒక కీలక నాయకుడి యొక్క ఆయన వ్యక్తిగత విషయాలు కూడా ఏం జరిగినా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఏదైనా కనుక వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా జరగరానిది జరిగినా, చేయకూడనిది చేసినా కూడా దాన్ని తీసుకొని వచ్చి పార్టీకి రుద్దుతూ ఉన్నారు. సో పార్టీకి రుద్ది పార్టీకి చెడ్డ పేరు వచ్చేలాగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు, మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. మనం చూసాం పిఠాపురం నియోజకవర్గంలో ఇద్దరు పిల్లవాళ్ళు కొట్టుకుంటే, స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటే దాన్ని కులాల మధ్య, మతాల మధ్య గొడవలు సృష్టించాలని ఏ విధంగా ప్రయత్నాలు చేశారు. సో సర్వదా అప్రమత్తంగా ఉందామని చెప్పి వీళ్ళైతే కనుక ఒక ప్రెస్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో నాకు తెలియనటువంటి విషయం ఏంటంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాసేపు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేస్తే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకో మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెట్టరు. ఎవరో జన సైనికులు వచ్చి మాట్లాడడం తప్పితే పవన్ కళ్యాణ్ గారిని దూషించినాను, పార్టీని డ్యామేజ్ చేసే విధంగాను ఎవరు మాట్లాడినాను. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఇష్యూనే తీసుకోండి. తెలంగాణ వాళ్ళు అదేదో దిష్టి గురించి మాట్లాడినప్పుడు ఆయన్ని రానివ్వము, ఇక్కడ తిరగనివ్వని వార్నింగ్లు ఇచ్చినప్పుడు నాకు తెలిసి కందుల దుర్గేష్ ఆయన ఒక్కరే మాట్లాడారు దాని గురించి. మిగతా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు మాట్లాడినటువంటి దాఖలాలే లేదు. నామినేటెడ్ పోస్టులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా పార్టీ మీద ఎవరైనా బురద జల్లుతూ ఉన్నప్పుడు కనీసం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని స్పందించాలి అనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఎలాగో సొంత మీడియా లేదు. సో మనలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు ఇంకా మీరు ఇష్టం ఉంటే షేర్ చేయండి, హైప్ కొట్టి షేర్ చేయండి, కనీసం జనాల్లోకైనా వెళ్తుంది. ఇక మీద అయినా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ 20 మంది ఎమ్మెల్యేలు, ఆ 2 మంత్రులు, ఆ 2 ఎంపీలు, అదేవిధంగా సోకాల్డ్ ఈ నామినేటెడ్ పోస్టులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు మీరు అధికారికంగా ఏం ఖర్చు అవుతుందండి? ఈ విధంగా ఒక కెమెరా పెట్టుకొని మాట్లాడేదానికి ఏముంది, లేదా ప్రెస్ రిలీజ్ చేసేదానికి ఏముంది? ఒక 4 మాటలు ఫోన్లో రికార్డ్ చేసి ఇస్తే జన సైనికులు ఉన్నారు కదా, దాన్ని వైరల్ చేస్తారు కదా, అది కూడా చేయరు. ప్రతి ఒక్కరికి పదవులు కావాలి, ప్రతి ఒక్కరికి గుర్తింపు కావాలి, కానీ ఇలాంటి పనులు మాత్రం చెయ్యరు. ఇంకా వాళ్ళ ఇష్టము, ఇంకా ఆయన ఇష్టము, మనం ఏం చేసేదేం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.